వాట్ ఈస్ యువర్ ఏం మిస్టర్ ముని? అండ్ అవర్ అంబిషన్ ఈస్ డిఫరెంట్. చివరిలో ఆ మాట డిఫరెంట్. అంబిషన్ అంటే అక్కడే he has triggered the war indication అక్కడే. Yes, war. అంటే it means they want to establish the Khalifa state across the globe. Is it possible in the globe? నువ్వు కలగంటున్నావు ఏమన్నా ఆసిఫ్ మునీర్? ఈ ఆసిఫ్ మునీర్ ఏంటంటే షియా ముస్లిం సంబంధించినటువంటి ముస్లిం అండి. పాకిస్తాన్ సున్నీ ముస్లిం కు మెజారిటీ ఉన్నటువంటి దేశం. తన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలి. నా షియాస్ కి సున్నీల్ కి ఉన్నటువంటి ఏదైతే గొడవ ఉందో ఆ గొడవలో నేను తక్కువ కాదు, నేను కూడా మీకంటే ఎక్కువ అన్న దాని మీద ఆ పాకిస్తాన్ ప్రజలను, సున్నీ మతస్థుల్ని ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ లో వాళ్లను సాటిస్ఫై చేయడానికి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు బ్యాకప్. ఇప్పుడు కొత్తగా ఒక గంట ముందు జరుగుతున్నది ఏంటంటే చర్చ ఇంటర్నేషనల్ వైడ్. ఆసిఫ్ మునీర్ బిన్ లాడెన్ కి ఆశ్రయం కల్పించింది బిన్ లాడెనే. సో ఈ బిన్ లాడెన్ కి ఆశ్రయం కల్పించినందుకు గాను ఇతన్ని కూడా బిన్ లాడెన్ సంబంధించినటువంటి కేసులో ఇతన్ని కూడా అక్యూజ్డ్ చేయాలా అన్నది గత గంటన్నర నుంచి వస్తున్నటువంటి మాట. ఇఫ్ ఎట్ ఆల్ అతను గనక ఆ బిన్ లాడెన్ కు సహకరించి అబోటాబాద్ లో గనక అబోటాబాద్ అన్నది పాకిస్తాన్ లో ఇట్స్ ఏ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది మిలిటరీ. అబోటాబాద్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది మిలిటరీలో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఉన్నాడు అంటే సైనికులకు తెలియకుండా ఉండదు. అది ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటంటే ఈ ఆసిఫ్ మునీరే ఆ రోజుల్లో ఇతనికి సకలం సమకూర్చాడు అనేది ఒకటి ఉంది. ఒక్కసారి దుర్గాప్రసాద్ గారు ఒక్కసారి ఆసిఫ్ మునీర్ ఏం మాట్లాడాడో చూద్దాం. విద్యాసాగర్ అండి. विद्यासागर पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी न भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations, we are not one nation. విద్యాసాగర్ గారు, అవర్ అంబిషన్స్ ఆర్ డిఫరెంట్. అక్కడే హీ హెస్ ట్రిగ్గర్డ్ అండ్ హీ హెస్ ఇండికేటెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు రేజ్ ద వార్ అగైన్స్ట్ ఇండియా ఇన్ ఫుల్ స్కేల్ అని చెప్పేసి ఇండికేట్ చేశాడు. వాళ్ళ అంబిషన్ ఏంటి? ఉగ్రవాద మూకల్ని తయారు చేయటం. వర్షాకాలంలో దోమలు విజృంభిస్తాయి చూడండి, అలా ఆ దోమల మాదిరి ఆ దోమల గుంపుని ఉగ్రవాద గుంపుని మన దేశంలో వదలటం, ఎంచి హిందువుల్ని, ముస్లిమేతరులు అందులో 90% హిందువుల్ని చంపటం. ఇది వాళ్ళ అంబిషన్. ఇది అతను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా ఇంకా అంతర్జాతీయ సమాజానికి వీళ్ళు అప్పీల్ చేస్తే అంతర్జాతీయ సమాజం చైనా మినహాయించి వెళ్ళిన వినే అవకాశం ఉందా అండి? ఇక్కడ ఆసిఫ్ మునీర్ ఒక హిందువుని పోల్చాడు. హిందువులతో ఎవరైతే ఇతను చెప్తున్నటువంటి డిఫరెంట్ కస్టమ్స్, ప్రాక్టీసు, ఆ తర్వాత థాట్స్, అంబిషన్స్, ఇంట్రెస్ట్లు వీళ్ళు డిఫరెంట్ అన్నప్పుడు ఆబ్వియస్ గా ప్రపంచ సమాజంలో ఉన్నటువంటి మిగతా వారితో కూడా ఇది డిఫరెంటే కదండి రాజవన్ గారు. నాట్ ఓన్లీ విత్ హిందూస్ కదా, మిగతా వాడితో కూడా డిఫరెన్సే కదా. అంటే వాట్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్, వాట్ ఈస్ గోయింగ్ టు టెల్ ద వరల్డ్ అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? ఇప్పుడు ఇక్కడ ఈ విషయాల మీద మాట్లాడాము అనుకోండి, మనం ఈ దేశంలో కొంతమంది సెక్యులర్లుగా ముద్ర వేసుకొని, లేదు వాళ్ళు ఒక ముసుగు తొడుక్కొని, మేధావుల ముసుగు తొడుక్కొని వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతారు. అరే బాబు, నీ దేశంలో హిందూ మతాన్ని తిడితే నువ్వు ఫేమస్ అవుతావు. హిందూ మతాన్ని తప్పులు పడితేనో, రామాయణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని తప్పులు పడితేనేమో నువ్వు మేధావిగా పరిగణింపబడతావు. లేకపోతే ఈ దేశంలో ప్రాక్టీస్ ఏదైతే మూల మనకు భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో భారత రాజ్యాంగం యొక్క మూల స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదు అని చాలా సందర్భాల్లో కాన్స్టిట్యూషన్ కేసుల్లో చెప్తూ ఉంటది. అట్లాగే భారతదేశానికి మూల పురుషులు ఉన్నారు. మూల సంస్కృతి ఒకటి ఉంది దేశానికి. ఆ మూల సంస్కృతిని మార్చడానికి వీలవుద్దా వరదేవన్ గారు? ఈ దేశంలో మూల సంస్కృతి ఒకటి ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి మూల సంస్కృతి ఉంది. మూల పురుషులు ఉన్నారు. వీ హ్యావ్ ఏ గ్రాండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కంట్రీ. ఈ దేశానికి ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఉంది. అది మూలం ఈ దేశానికి.
అదే పట్టుకొమ్మ. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఆ మూల సంస్కృతిని ఫాలో అవుతున్నటువంటి దాన్ని నువ్వు చెరిపేయాలనుకుంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి జరగంది ఈ పూట జరిగిపోతా. 800 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు, ఏం చేయలేకపోయారు కదా. ఇది మూల సంస్కృతి అయితే. మొత్తం 1100 సంవత్సరాల విదేశీయుల పరిపాలనలో ఉన్నప్పుడే ఈ దేశంలో మూల సంస్కృతిని ఎంటుకు కూడా బీకలేకపోయారు ఎవడు కూడా. అటువంటిది ఈ రోజు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాము. ప్రజాస్వామ్యాన్ని మెజారిటీ ప్రజలు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకుంటున్నారు, రూల్ ఫాలో అవుతున్నారు, చట్టాలు ఫాలో అవుతున్నారు. ఎవరైతే ఈ దేశంలో మాకు చట్టాలు వర్తించవు, ఎవరైతే మా ఈ దేశంలో చట్టాలు మాకు వద్దు, మేము కేవలం మా మైండ్ కు తగినట్టు మాత్రమే వెళ్తాము, మాకు ఇదంతా పనికిరాదు అనుకున్న వాళ్ళందరూ ఎంతండి ఈ దేశం ముందర, ఈ మూల సంస్కృతి ముందర వీళ్ళెంత. సో ఇది ఒక ఇన్స్టేబుల్, వాళ్ళు ఇన్స్టేబుల్ కాకుండా ప్రపంచాన్ని మొత్తం ఇన్స్టేబుల్ చేయటం, ప్రపంచాన్ని మొత్తం ఇంకో రకంగా ఏదో రకంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, లేకపోతే అంటే ఒక రకమైనటువంటి సైకో మెంటాలిటీ అనాలా, లేకపోతే అది మూఢత్వం అనాలా, ఇంకోటి అనాలా, ఇంకోటి. విద్యాసాగర్ గారు, ఒక విషయం, ఇప్పుడు జియో పొలిటికల్ అఫైర్స్కి వచ్చేప్పటికి పాకిస్తాన్ 1000 ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది, 4000 వాళ్ళ 4 ప్రావిన్సుల వైపు చూపిస్తున్నాయి. సింధ్, పంజాబ్, క్వెట్టా అండ్ ఇంకా మరొక బెలూచిస్తాన్. ఈ 4 బలూచిస్తాన్, సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఈ 4గిట్లో ఆ 2 బెలూచిస్తాన్ అండ్ రెండోది కూడా వెరీ సెన్సిటివ్. అక్కడ వాళ్ళ సైనికులు వెళ్ళటానికి భయపడుతున్నారండి. వెళ్తే ఐ విల్ టెల్ యూ, రైళ్లు కిడ్నాప్ చేస్తున్నారు అక్కడ. చెప్తాను. ఇప్పుడు బలూచ్ లో ఇప్పుడు ఇందాక మీరు పాకిస్తాన్ అన్నారు, ఒకవేళ మన వైపు చూపిస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు చూపిస్తున్నామని. 5 వేళ్ళు వాళ్ళ వైపే ఉన్నాయి, 5 వేళ్ళు ఆ చెయ్య వాళ్ళ వైపు